నైరుతి రుతుపవనాల కదలిక చురుగ్గా ఉందని జూన్ 1న కేరళను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి తెలిపారు. జూన్ 10లోపు తెలంగాణలో మాన్సూన్ సీజన్ మొదలవబోతుందని అన్నారు. ప్రస్తుతం దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల 1-2 రోజుల్లో వాయుగుండంగా మారే పరిస్థితులే ఎక్కువగా ఉన్నాయంటున్నారు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు. ఆయనతో మా ప్రతినిధి అంజుమా ఫేస్ టు ఫేస్. నైరుతి రుతుపవనాల కదలిక ఏ విధంగా ఉంది, దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం పరిస్థితి ప్రస్తుతం ఏ విధంగా ఉంది, ఇది వాయుగుండంగా మారేటువంటి పరిస్థితి ఉందా, ఒకవేళ వాయుగుండంగా మారితే రెండు తెలుగు రాష్ట్రాలపై దాని ప్రభావం ఏ విధంగా ఉండి అవకాశం ఉంది అనేది తెలుసుకుందాము. మనం వాతావరణ శాఖ కేంద్రంలో ఉన్నాము, మనతో పాటు ఆఫీసర్ ధర్మరాజు గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. సార్, ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే కూడా నైరుతి రుతుపవనాల కదలిక అనేది ఏ విధంగా ఉంది, అండమాన్ నికోబార్ ప్రాంతంలో ఎంతవరకు విస్తరించి ఉన్నాయి? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఈ నైరుతి ఋతుపవనాలు అనేవి నైరుతి పర్టికులర్గా అండమాన్ నికోబార్ నుంచి అంతేకాకుండా దక్షిణ మరియు ఉత్తర యొక్క బంగాళాఖాతంలో కూడా చురుగ్గా కదలికలు అయితే ఉన్నాయి. రాగల 2 రోజుల్లో కూడా ఈ యొక్క చురుకుదనం అనేది, ఈ నైరుతి పవనాల యొక్క చురుకుదనం అనేది ఇంకా చాలా బాగుంటుందనే చెప్పవచ్చు. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం అనేది క్రమేపీ 24 కల్లా బలపడి ఈ యొక్క వాయుగుండంగా మారే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ప్రస్తుతం ఇది ఈశాన్య దిశలో కదులుతూ తర్వాత ఉత్తర దిక్కుకు దిశ మార్చుకొని పర్టికులర్గా 24కి ఇది ప్రస్తుతం చూసుకున్నట్లయితే వాయుగుండంగా మారుతుంది. తర్వాత 25 కల్లా ఉదయానికల్లా కూడా తీవ్ర వాయుగుండంగా మారుతుంది. దానివల్ల తీవ్ర తుఫానుగా కూడా మారే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం ఒక వాతావరణ సూచనల బట్టి మేము ఒక అంచనా వేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఇది బంగ్లాదేశ్ మరియు పశ్చిమ వెస్ట్ బెంగాల్ తీరాన్ని తాకే అవకాశాలు అయితే, ఈ యొక్క తుఫాను తీరాన్ని తాకే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే పర్టికులర్గా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే రాగల 2 రోజుల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. పర్టికులర్గా తెలంగాణ తీసుకున్నట్లయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షం అయితే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కోస్టల్ తీరాన్ని ఉన్నటువంటి రాష్ట్రాలకు మాత్రం కొంచెం ఈ యొక్క వర్షపాతం అనేది కొంచెం ఎక్కువగానే ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అయితే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని ఎప్పుడు తాకబోతున్నాయి, అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాలకి తెలంగాణకి ఎప్పుడు వచ్చేటువంటి అవకాశం ఉందంట? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే మేము ముందుగా అంచనా వేసిన ప్రకారం చూసుకున్నట్లయితే ఈ కేరళ అని మొదటికి జూన్ 1వ తారీఖున తాకే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇంకా కొంచెం ఎర్లీగా కూడా తాకే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి కదలిక, దాని యొక్క చురుకుదనం కనుక చూసుకున్నట్లయితే ఇంకా ముందుగానే తాకే అవకాశాలు అయితే ఉన్నాయి. తెలంగాణ సర్వసాధారణంగా జూన్ 10వ తారీఖున కానీ 11వ తారీఖున కానీ మనకి తాకే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ ఫెటాల్ మనకి ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి చూసుకుంటే తెలంగాణకు కూడా కొంచెం ఎర్లీగానే ఈ యొక్క నైరుతి పవనాల యొక్క రాక్ అనేది కొంచెం ఎర్లీగానే వస్తుందని ఒక అంచనా వేయడం జరుగుతుంది. సో ప్రస్తుతం మనం చూసుకుంటే వాతావరణంలో మార్పులు కూడా చూస్తున్నాము. ఉదయం అంతా కూడా మనకు ఉక్కపోత, అదేవిధంగా ఎండవేడిమి తీవ్రంగా ఉంటుంది. సాయంకాలం సమయంలో అయితే కొంచెం క్లౌడీ వెదర్ అయితే ఉంటుంది. అయితే హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఏ విధంగా ఉందంటారు? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ భూభాగం అంతా కూడా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణలో ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రత తీవ్రత అనేది స్వల్పంగా పెరిగిందని చెప్పుకోవచ్చు. పర్టికులర్గా చూసుకుంటే ఆదిలాబాద్ 42, అలాగే ఖమ్మం కూడా చూసుకుంటే 40 ఉంది. దగ్గరగా మెదక్ కూడా 41, నిజామాబాద్ కూడా 41 ఉంది. ఈవెన్ హైదరాబాద్ సిటీ కనుక చూసుకున్నట్లయితే 37 గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడం జరిగింది. ఒక దాదాపు మనకి 7-8 చోట్ల దగ్గర 40 డిగ్రీలు అనేది గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడం జరిగింది. ఇక రానున్న రోజుల్లో వర్షపాతం ఏ విధంగా ఉండబోతుందంటారు? ఇటు హైదరాబాద్లో కానీ లేదంటే తెలంగాణ వ్యాప్తంగా జిల్లాలను చూసుకున్నట్లయితే ఈ రానున్న 3 రోజుల్లో పరిస్థితి ఏ విధంగా ఉండొచ్చు? రానున్న 2 రోజులు కూడా తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురుస్తాయని ఒక అంచనా వేయడం జరిగింది. వీటితో పాటుగా ఉరుములు మెరుపులు, ఈదుడుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడా వీచే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఏ జిల్లాలకి పర్టికులర్గా అలర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది? అంటే ఉరుములు మెరుపులు, ఈదురుగాలుల ఈ నేపథ్యంలో ఏ జిల్లాలకు అలర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క దక్షిణ జిల్లాలుగా ఉన్నటువంటి కొన్ని జిల్లాలు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, తర్వాత కొన్ని వికారాబాద్ అట్లాంటి కొన్ని ఏరియాస్కి మేము అలర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇవి కూడా కొన్ని చోట్ల మాత్రమే మనకి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక ఎండవేడిమి ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? రానున్న రోజుల్లో స్వల్పంగా ఈ యొక్క ఉష్ణోగ్రత తీవ్రత అనేది కూడా పెరిగే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందంటారు? తేలికపాటి నుంచి మోస్తారు వర్షంతో పాటు ఈదుడుగాలుతో పాటుగా ఉరుములు మెరుపులు కూడా కూడినటువంటి వాతావరణం అయితే నెలకొల్పబడింది. థ్యాంక్ యూ.
సో ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే కూడా ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా వరకు ఆకాశం అనేది మేఘావృతమై ఉంటుంది. అదేవిధంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే మనకు కురుస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక రానున్న 2-3 రోజులు మనం చూసుకున్నట్లయితే ఈ రోజు అదేవిధంగా రేపు తెల్లవారుజాము వరకు కూడా హైదరాబాద్లో అయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురిసేటువంటి అవకాశం అయితే ఉంది. తర్వాత పొడిబారినటువంటి వాతావరణం ఉండే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఇక నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం చురుగ్గా కదులుతున్నటువంటి నేపథ్యంలో కూడా జూన్ 8, 10 ప్రాంతంలో కూడా మనకు వర్షాలు అయితే మొదలయ్యే అవకాశం కూడా ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఇప్పుడు జర్నలిస్ట్ లక్ష్మీకాంత్తో అంజుమా, బిగ్ టీవీ, హైదరాబాద్.